నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నికల్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి వివో V40 స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, హైలైట్స్ ఏంది అండ్ ఫైనల్ నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ కూడా వాళ్ళకే. కానీ పెద్ద విషయం ఏంటంటే వివో V40కి వచ్చేసరికి అయితేనేమో ఇది జాయిస్ వాళ్ళది కో ఇంజనీర్ చేసిరన్నమాట. కెమెరాస్ చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో V40 వచ్చేసరికి అయితేనేమో డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది, రింగ్ లైట్, కర్వ్ డిస్ప్లే, పైన కూడా ఇక్కడ 2 మైక్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి నాకు. అండ్ ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అండ్ పైన రాసి పెట్టారు. పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మామూలుగా చూడండి, ఇవైతే మంచిగా కనిపించినాయి బై. సో ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి బై. అండ్ ఇక్కడ మన వాళ్ళు చెప్పారు వివో 10 years ఆఫ్ కమిట్మెంట్ అనమాట బై. సో 10 years నుంచి ఉంది వివో స్మార్ట్ ఫోన్ అయితే. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బై, హైలైట్స్ అనమాట. స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్ చూసుకుంటే ప్రొఫెషనల్కి గ్రేట్ ఇమేజ్ జాయిస్ వాళ్ళది వస్తుంది. ఇక్కడ మంచి స్లిమెస్ట్ స్మార్ట్ ఫోన్, 5500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, స్నాప్డ్రాగన్ 7 Gen 3 4nm ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. పోర్ట్రేట్ కెమెరాస్, ఇవన్నీ కూడా ఫీచర్స్ చూసుకోవాలి. ఎక్కడ చూసినా కూడా 50 బై హాఫ్ సెంచరీ కొట్టినట్టు 50 మెగాపిక్సెల్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ OIS మేకింగ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ది సెల్ఫీ కెమెరాతో పాటు కూడా మంచి ఫీచర్స్ అయితే బాగానే చూపించారు. ఇక్కడ ఫోటోస్ శాంపుల్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. శాంపుల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నాకైతే మంచిగా అనిపించింది శాంపుల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఆరా లైట్ గురించి చూపించారు. 3D స్టూడియో ఆరా లైట్స్ ఏవైతే ఉంటే అవి కూడా చూపించారు. మోస్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఆరా లైట్ ఆన్ చేసిన దానికి ఆఫ్ చేసిన దానికి డిఫరెన్స్ చూపిస్తారు. అండ్ కొన్ని AI ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేసిరు అన్నమాట. అండ్ ఇక్కడ లోటస్ పర్పుల్ కలరు, గ్యాంజెస్ బ్లూ కలర్, టైటానియం గ్రే కలర్ వేరియంట్లో వస్తుంది. స్లిమ్ బాడీ బై అల్ట్రా లగ్జరీ కెమెరా ఆర్ట్ కట్అవుట్తో పాటు వస్తుంది. 0.758 cm చాలా స్లిమ్ బాడీ వస్తుంది. డ్యూరబుల్ ఉందనేసి అయితే మెన్షన్ చేసారు. బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ విత్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ప్రాసెసర్ గురించి మనకి ఇంత ముందుకి మాట్లాడుకున్నాం. 4nm ప్రాసెసర్ ఏదో కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. 1.5K అల్ట్రా క్లియర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. బాగుంది, నాకైతే అన్ని ఫీచర్స్ బాగున్నాయి. డేటా యాక్టివ్స్ బాగుంది. ఇది మంచి విషయం ఏంటంటే VC స్మార్ట్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో ఎక్కువ హీట్ కూడా రెగ్యులేట్ కాకుండా మేనేజ్ చేస్తుంది అనమాట. ఫన్ టచ్ OS పాటు వస్తుంది అనమాట. 14 వస్తుంది. ఆఫీస్ బేస్డ్ ఆన్ Android 14 అనమాట. సో ఇవి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ హైలైట్స్. అది అన్నా బాగుంది అన్న. ప్రైస్ ఎంత అనంటే ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 35,000 ఉందన్నమాట. బేస్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 35,000 ఉంది. 8GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్ 37,000 ఉంది. తర్వాత 12GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ 42,000 ఉంది. నేనైతే ఒకటే మాట్లాడాను బై, బేస్ వేరియంట్ తీసుకోండి, ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా 41,42,000 వస్తాయి. ఇట్లా మంచి ఏమంటారు, మంచి వాల్యూ ఫర్ మనీ అయితే కనిపిస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు బాగుంది. ఎక్కడ కొనుక్కోవచ్చా? అఫీషియల్ వెబ్సైట్లో లేదు. ప్లస్ రికార్డింగ్ చేసే టైం కూడా మీరు ఇక్కడ చూపించేట ప్రీ బుకింగ్ ఎస్ బై నేను రికార్డింగ్ చేసాం కదా, ప్రీ బుకింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ప్రీ బుక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవాల్సి. వెబ్సైట్ చూపించేస్తాను. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కూడా చెక్ చేసాను. ఫ్లిప్కార్ట్లో కూడా మీరు ప్రీ ఆర్డర్స్ చేసుకోవాల్సిందే. ఇక్కడ ప్రీ బుక్ అన్నా లేకపోతే ప్రీ ఆర్డర్ అన్నా ఒకటే అనుకోవచ్చు. ఏమైనా బుకింగ్ అయితే చేసుకోవాల్సిందే. అప్పుడు ఇక్కడ డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 3,500 రూపాయలు 5% క్యాష్ బ్యాక్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. డిస్కౌంట్స్ అప్లై చేసి పర్చేస్ చేస్తే ఒక మంచి స్మార్ట్ ఫోన్ లాగా అయితే కనిపిస్తుంది. 30,000కి గుడ్ అనమాట, మంచి స్మార్ట్ ఫోనే. అండ్ ఇక్కడ కలర్స్ ఇంతకుముందు చెప్పుకున్నా కదా. సో స్పెసిఫికేషన్స్లో చూసుకుంటే మాత్రం బై ఆబ్వియస్గా ఇంతకుముందు చెప్పుకున్నట్టు పంటచ్ OS 14 గ్లోబల్ వేరియంట్ వస్తుంది. బేస్డ్ ఆన్ Android 14 అనమాట. స్నాప్డ్రాగన్ 7 Gen 3 పోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ 3 వేరియంట్స్ వస్తున్నాయని చెప్పినాం కదా. 35,000, 39,000, 40,000 పైన ఉంది కదా అది. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ విత్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మనం మెన్షన్ కూడా చేసారు. కొంచెం ఎంకింగ్ కావచ్చు, ఒకటి ఎక్కువ తక్కువ కావచ్చు అని. స్లిమెస్ట్ ఉంది బై. అండ్ మంచి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 6.7 inch డిస్ప్లే. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్, AMOLED అండ్ కెపాసిటీ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. 2 సిమ్ స్లాట్స్ వస్తున్నాయి. 5G డ్యూయల్ సిమ్ స్టాండ్ బైతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్ విడ్త్ చూసుకుంటే మాత్రం దగ్గర 7 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ
కెమెరాకి సంబంధించిన ఫీచర్స్. సో కెమెరా ఎక్కడ చూసినా కూడా 50-50-50 కాబట్టి సపరేట్గా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో హైలైట్లో మీరు చూసిరు కదా, ఇక్కడ ఆబ్వియస్గా మీకు 4K రికార్డింగ్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. సో మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ కూడా చేయలేరు. మీడియా అవన్నీ చూసుకుంటే మాత్రమే కోడెక్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ గురించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, బ్లూటూత్ 5.4 వస్తుంది, GPS సపోర్ట్స్ ఉన్నాయి, FM సపోర్ట్ లేదు, NFC సపోర్ట్ కూడా లేదు. ఇది ఒకటి డ్రాబ్యాక్ అనిపించింది బై. అంటే 30-40 వేలు పెట్టినా కూడా NFC రావట్లేదు. లొకేషన్ సర్వీసెస్ చూసుకుంటే మాత్రమే GPS, బైడ్యూస్, గ్యాలియోస్, గ్లోనోస్, క్యూజెస్, నావిక్ అండ్ జీనస్. సో నావిక్ వచ్చేసరికి అయితే మన ఇండియన్ వాళ్ళదనమాట అవి. అండ్ సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్, అమిలేట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్తో పాటు వస్తుంది. స్మార్ట్ ఫోన్ కొన్నాక మీకు ఏమొస్తుందంటే బై, స్మార్ట్ ఫోన్ వస్తుంది, గైడ్ డాక్యుమెంట్స్, ఛార్జింగ్ కేబుల్, ఫోన్ కేసు, అది ప్రొటెక్షన్ ఫిల్మ్ అవుతుందో అప్లైడ్ వస్తుంది బై, అంతే ఇంకేం లేదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఒకవేళ 30,000కి వస్తే మాత్రం నేనైతే రికమెండేషన్ అంటాను. ఆఫర్స్ అప్లై చేసి చూడండి. ఐ థింక్ 31,500కి ఏమో వస్తున్నట్టుంది. తర్వాత ఇంకేమైనా కూపన్స్ అవన్నీ ఉంటాయి, ఇట్లా అప్లై చేయండి. 30,000కి మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటే 35 కాదు కానీ బిలో 35 లైక్ 31,000 లైక్ 30,000 ఉంటాయి, ఇట్లా వాల్యూ ఫర్ మనీ అనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. పర్చేస్ చేసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్ గురించి? మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. వీడియో ఇట్లా నచ్చింది మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.